బ్రో నిన్న జరిగిన ఏదైతే ప్రమాదం జరిగిందో దాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. అంటే చాలా బాధాకరం. అన్ని ప్రాణాలు అంటే అమాయకం, అంటే వాళ్ళు ఏమీ చేయలేదు, తప్పు చేసిన వాళ్ళు కాదు. అదేదో ఆ ప్లేస్లో టెర్రరిస్టులు ఉన్న బాగుండేదని కూడా చాలామంది అనుకుంటున్నారు. మరైతే అంత పెద్ద ప్రమాదంలో నుంచి ఒక వ్యక్తి బయటపడ్డాడు, ఇంకొక వ్యక్తి ఒక లేడీ కూడా తప్పించుకుంది. అంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది, అది లక్కీగా అని చెప్తున్నారు. అసలు ఎవరు వాళ్ళ స్టోరీ ఏంటి? అయితే ఇక్కడ విశ్వాస్ రమేష్ అనే వ్యక్తి అదే ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాడు. సో ఇలాంటి వ్యక్తులను చూస్తేనే అరే వీడు చాలా అంటే ఓన్లీ అదృష్టవంతుడు కాదు, చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఆ ఫ్లైట్లో ప్రయాణం చేసే వాళ్ళు 241 మంది చనిపోయినప్పుడు ఒకే ఒక్కడు బతికాడంటే, ఒకవేళ చనిపోయేది ఉంటే వాళ్ళతో పాటు చనిపోయేవాడు, కానీ ఒకే ఒక్కడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి బయటికి దూకేసి గాయాలతో బ్రతికాడంటే ఖచ్చితంగా చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. అండ్ ఆయన వివరాలు చెప్పాడంటే ఏ విధంగా ఉన్నాయి అందరికీ కూడా. ఇప్పుడు ఎవరో ఒకరు 2-3 బతికారు, 10 మంది బతికారంటే ఎవరో ఒకరిని అడిగి అసలు ఏం జరిగింది లోపల, ఆ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండే, ఆ ఫ్లైట్ కూలిపోయే ముందు ఏం జరిగింది అనే విషయాలు ఎవరైనా అడిగి తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ పైలట్లు కానీ, అక్కడ సిబ్బంది కానీ, ప్రయాణికులు కానీ ఎవ్వరు కూడా బ్రతికలేరు. అసలు ఏం జరిగింది, ప్రమాదం జరిగే ముందు సూచికలు ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది లోపల అంటే ఎవరు కూడా చెప్పలేరు. సో ఏకైక సోర్స్ ఈ వ్యక్తి మాత్రమే. అసలు ఏం జరిగిందంటే ఆయన చెప్పిన వివరాలు ఎట్లా అంటే, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంచెం ఒక నిమిషానికి ఘోరమైన సౌండ్ వచ్చింది, పెద్దగా సౌండ్ వచ్చిన తర్వాత ఇంకా 2-3 నిమిషాలకే ఎగ్జాక్ట్లీ ఆ ఎయిర్పోర్ట్ బయటికి రావగానే ఇంకా కూలిపోయింది ఫ్లైట్ అనేది అనే విధంగా చెప్పాడు. ఆయన కళ్ళు తెరిచే లోపు చుట్టూతా చూస్తే మొత్తం డెడ్ బాడీసే, అందరూ కూడా చనిపోయి ఉన్నారు. కొంతమంది అసలు కనిపించట్లేదు, డెడ్ బాడీస్ కూడా కనిపించట్లేదు. అండ్ విమానం యొక్క శకలాలు అంటే దాని ముక్కలు కూడా పడిపోయి ఉన్నాయి, ఆయనకు అర్థం కాలేదు. సో ఆయనకి ఏం అర్థం కాలేని స్థితిలో ఆయన గాయాలైన విషయం కూడా ఆయన గుర్తుకు లేదు, పరిగెత్తుతూనే ఉన్నాడు. సో వెంటనే ఎవరో ఒకరు రావడం, ఆయన్ని అంబులెన్స్లో తీసుకెళ్ళడం. సో ఇంతవరకు అయితే ఆయన గుర్తుందనే విషయం, మళ్ళీ కళ్ళు తెచ్చి చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు. సో ఈ విషయాలు అయితే ఆయన చెప్పాడు. సో మరి అసలు ఆ సౌండ్ ఎందుకు వచ్చింది ఏంటనే దాని గురించి టెక్నికల్గా ఏమైనా ఇష్యూనా ఏంటని తెలుసుకోవాలంటే కూడా ఫ్లైట్ కూడా తెలుసుకున్నట్టు స్థితిలో కూడా లేదు, ఎలాంటి సోర్స్ కూడా లేదు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే అధికారులు స్వయంగా వాళ్ళు చెప్పారు అఫీషియల్గా, ఆ పైలట్లు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మేడే కాల్ చేశారు, అత్యవసర పరిస్థితిలో ఏటీసీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మరి మేడే కాల్ అంటే ఏంటంటే, విమానంలో ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే, అత్యవసరంగా విమానం ల్యాండ్ చేయాలనుకుంటే, లేకపోతే విమానంలో ఏమైనా మంటలు వచ్చినా కూడా, హైజాక్కి గురైనా కూడా, అలాంటప్పుడు ఇది ఆ మేడే కాల్ అనేది యూజ్ చేస్తారు. సో ఈయన అంటే రూల్ ఏంటంటే 3 సార్లు మేడే అని అరవాలి. కాకపోతే ఇక్కడ పైలట్ ఏంటంటే మేడే అని ఒక్కసారి అరిచే లోపే అయిపోయి ఇంకా జరగాల్సిన దారుణం అంతా కూడా జరిగిపోయింది. సో ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ బతికిన ఒక్క వ్యక్తి చాలా అదృష్టవంతం చెప్పుకుంటున్నారు. ఇంకో అమ్మాయి కూడా ఈ ఫ్లైట్లోనే లండన్ వెళ్ళాల్సింది, కాకపోతే ట్రాఫిక్ ఉండడం వల్ల తను సమయానికి రాలేకపోయింది. సో తను కూడా స్వయంగా చెప్పింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, కాకపోతే అంతమంది చనిపోయారని చెప్పేసి కూడా బాధగా ఉందని. సో మొత్తానికైతే ఈ బయటపడ్డ ఒక వ్యక్తి ప్రమాదం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అందరూ కూడా అదృష్టవంతుర్రా బాబు అనే విధంగా అనుకుంటున్నారు.